అందరికీ నమస్కారం. నేను మీ శిరీష, జనసేన పార్టీ తెలంగాణ. హిందువులారా మేల్కోండి. నిన్న జరిగిన సఫీల్గూడలో ఏదైతే ఒక ముస్లిమేతర వ్యక్తి టోపీ పెట్టుకుని వచ్చి మరి అర్ధరాత్రి కట్టమైసమ్మ టెంపుల్లో మల విసర్జన చేయడం జరిగింది. ఇది హిందూ సమాజాన్ని, హిందూ దేవతల్ని అవమానించినటువంటి విషయం, అవమానం జరిగినటువంటి విషయం. దయచేసి ఇక్కడ పోలీసు వారు ఆ చేసినటువంటి వ్యక్తికి మతిస్థిమితం లేదని చెప్తున్నారు. ఇది మతిస్థిమితం లేని వ్యక్తి చేశాడా, చేసిన వ్యక్తిని బట్టి మతిస్థిమితం లేదని చెప్తున్నారా? పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీరు చేసే దర్యాప్తు ఒక పారదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నాం. హిందూ సమాజానికి నమ్మశక్యంగా ఉండేటట్టుగా మీ యొక్క దర్యాప్తు ఉండాలని తెలియపరుచుకుంటున్నాం. దయచేసి ఒకటే చెప్తున్నాను, ఈ యొక్క సమాజంలో హిందువులు కూడా ఉన్నారనేది గుర్తించండి. అంతే తప్ప ఒక ఆధిపత్య ధోరణిలోనో లేకపోతే వీళ్ళు ఏం చేసినా మాట్లాడరనే దీంతోటో, వీళ్ళు ఏం మాట్లాడినా చల్లదనే దీంతో మీరు ఈ విధమైనటువంటి ఒక అడ్డదారి పట్టించే దోవలో దీన్ని తీసుకెళ్ళకూడదని పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తూ, హిందువులకు మళ్ళీ చెప్తున్నాం, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో హిందూ గుళ్ళపై, హిందూ దేవతలపై, గుళ్ళపై దాడులు జరుగుతున్నాయి. దేవత విగ్రహాలను పగలగొడుతున్నారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని హిందువులందరూ ఏకం కావాలని మళ్ళీ తెలియపరుస్తున్నాను. జై హింద్.